ఐ లవ్ యూ అంజలి. నీకోసం ప్రాణమైనా ఇస్తాను అన్నందుకే ఇంకో ప్రాణాన్ని నాకు గిఫ్ట్గా పరిచయం చేస్తున్నావు. నీకు సంతోషమేనా బావా? నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అంజలి. పెళ్ళైన సంవత్సరంలో నువ్వు ఎన్ని బాధలు పడ్డావో, నా కోసం ఎన్ని త్యాగాలు చేశావో నాకు బాగా గుర్తు. ప్రతిఫలంగా నేను నీకు ఏమిచ్చినా తక్కువే. కానీ నువ్వే ఇంట్లో వాళ్ళందరికీ ఆనందాన్ని పంచబోతున్నావు. కానీ కానీ నాకు మాత్రం భయంగా ఉంది బావా. అలా అన్నావేంటంజలి? గీతక్క చచ్చిపోయి దెయ్యమైంది. అది అందరినీ చంపేస్తానని ఛాలెంజ్ చేస్తూ తిరుగుతోంది. అందుకే నాకు భయం వేస్తుంది. వచ్చే మంగళవారం ప్రేతాత్మని అంతం చేయాలని స్వామీజీ గారు నిర్ణయించారు. అప్పటిదాకా జాగ్రత్త పడితే అందరి ప్రాణాలు మిగులుతాయి. నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేని గీతక్కకు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే విషం చిమ్ముతుంది. ఈ విషయం దానికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా జాగ్రత్త పడాలి అంజలి. బావా, నువ్వు నిండు నూరేళ్లు ఉండాలి. ఆ ప్రేతాత్మని అంతమొదించే ప్రయత్నంలో నీకు ఏమైనా జరగచ్చు. జాగ్రత్త బావా. నాకేమీ జరగదు, నీకు ఏమీ జరగకూడదు. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు అంజలివి మాత్రమే కాదు, అమ్మవి కూడా. నిన్ను అమ్మవారు కాపాడకపోతే నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను అంజలి. నువ్వు లేకపోతే నేను నిమిషం కూడా బ్రతకలేను అంజలి, బ్రతకలేను. ఎక్కడున్నావే దెయ్యం? గీత ఎక్కడున్నావే? గీత, ఇక్కడికి రావాలంటేనే భయం వేస్తుంది. దెయ్యం అయ్యుండి తోబూచులాట ఎందుకమ్మా? రా గీత. అగోరా నిన్నే. ఎక్కడుంది గీత? అరుస్తుంటే చెవులు మూసుకోవాలి గాని అలా కళ్ళు మూసుకుంటావేంటయ్యా? తపస్సు చేయడానికి నువ్వు మనిషివి కాదు, మహర్షివి అంతకన్నా కాదు. నోరు తెరిచి సమాధానం చెప్పు. ఏం కావాలి? నిమ్మకాయ సోడా తీసుకొస్తావా? లేకపోతే ఏందయ్యా, ఇందాకటి నుంచి రాముడు సీత 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 అని పిలుస్తున్నట్టు నేను గీత 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 అని పిలుస్తుంటే మళ్ళీ ఏం కావాలంటావు? బూడిది పూసుకోవడం కాదు, కొంచెం బుద్ధి కూడా తెచ్చుకో. మంత్రదండంతో కొట్టానంటే తల ముక్కలవుతుంది. నోరు మూసుకుని ఉండు, గీత వస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? వస్తుంది అన్నాను కదా, పిలుస్తాను ఉండు. గీతావహం
గీతాహం గీతావహం స్మరక్ హస్తక్ ప్రత్యక్ష. వీడేంటి ఏమి రోగం వచ్చిందో వీడికి భయపెట్టి చంపేస్తున్నాడు. ప్రత్యక్ష 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 ప్రత్యక్ష. ఎక్కడి నుంచి ఎలా వచ్చావమ్మా రాక్షసి? ముందు నువ్వు త్రిశూలం తీసుకొచ్చావా? ఇవ్వు. తీసుకో. ఏంటిది? స్వీట్ బాక్స్. త్రిశూలం తీసుకొచ్చినందుకు తీపి తినాలనా? త్రిశూలం పక్కన పెట్టు. మా చిన్న కోడలు అంజలి తల్లి కాబోతుంది. 3వ నెల. ఉట్టి చేతులతో రావడం ఎందుకని స్వీట్ బాక్స్ తీసుకొచ్చా. తినండి. ఏయ్! నేను అడిగిన త్రిశూలం తీసుకురాకుండా అడగకుండానే అంజలి గర్భవతి అని చెప్తున్నావా? మంచి వార్త కదా అని. ఎవరికి మంచి వార్త? నా అర్జున్, నేను దక్కించుకోవాల్సిన అర్జున్ అంజలితో కాపురం చేసి పిల్లల్ని కంటుంటే నా కసిని పగను నెరవేర్చుకోలేక నువ్వు తెచ్చిచ్చిన స్వీట్స్ తినాలా? నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతావని అనుకోలేదు గీత. నువ్వైనా కాస్త సర్ది చెప్పు బాబు. ఈమెకేమీ తెలియదు, వదిలే. ఇన్ని బాధలు ఉన్నా వారసుని కనబోతున్న అంజలిని మెచ్చుకోవాలి. దాన్నెందుకు మెచ్చుకోవాలి? చంపేయాలి. చంపేస్తాను. ఆవేశపడకు గీత. నువ్వు దాన్ని చంపుతావో అదే నిన్ను చంపుతుందో అర్థమై చావడం లేదు. ఆ త్రిశూలం తీసుకొచ్చుంటే నేనే దాన్ని చంపేసేదాన్ని. అది గనుక దాని దగ్గరుంటే నన్నే హతమారుస్తుంది. తీసుకురావాలని చాలా ప్రయత్నించాను గీత, కానీ అర్జునే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అంజలి కళ్ళు తిరిగి పడిపోతే నీరసం అనుకున్నాను గాని వారసుడు రాబోతున్నాడని అనుకోలేదు. అంజలి చచ్చిపోకముందే దాని కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవాలి. బిడ్డని చంపేస్తారా? మేం చంపము, నువ్వే చంపాలి. నేనా? నువ్వే. నా కొడుకు పుడితే సంతోషపడేది నేనే కదా. అలాంటిది నేనే నా మనవని చంపేయాలా? ఇది అన్యాయం గీత. న్యాయ అన్యాయాలు నా దగ్గర చెప్పద్దు. అర్జున్ చచ్చిపోతే నువ్వు నీ మనవడితో సంతోషంగా ఉంటావా? చెప్పు. నాకు నా కొడుకే కావాలి, ఆ తర్వాతే ఇంకెవరైనా. అయితే వెళ్ళు, వెళ్ళి ఆ గర్భాన్ని పోగొట్టేయి. పనిలో పనిగా అంజలి ప్రాణాలు పోయినా పర్వాలేదు, అది మాత్రం ఆనందంగా ఉండకూడదు. వెళ్ళు. కడుపులో ఉన్న ప్రాణిని చంపితే మహాపాతకం. కాంతం చంపుతుంది, పాపం దానికే. అంజలికి మాత్రం ఏ బిడ్డ దక్కరాదు. అది బిడ్డను పోగొట్టుకున్న బాధలో పూజలు ఉపవాసాలు ఏది చేయదు. ఇక త్రిశూలాన్ని పట్టుకుని నన్ను చంపగలదా? చంపదు, చంపదు.
ఇప్పుడు చెప్పిన విషయానికి సంతోషపడాలో లేక నిన్ను ప్రమాదంలోకి నెట్టబోతున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదమ్మా. అదేంటి స్వామి అలా అంటున్నారు? అవునమ్మా, ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆ ప్రేతాత్మ గీతని అంతం చేయడానికి ఆయుధం తయారు చేశాం. నువ్వు ఆ ఆయుధం కోసం అత్యంత పవిత్రమైన నీ మంగళసూత్రాలు కూడా త్యాగం చేశావు. మా ప్రయత్నం నీ త్యాగం రెండూ కూడా అసూయ ద్వేషాలతో కసితో రగిలిపోతూ తన కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని మనల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆ ప్రేతాత్మను అంతం చెయ్యడానికే. గీతని అంతం చేసే క్రమంలో నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పినా కూడా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కాని ఆ ప్రేతాత్మ అంతం కావాలని పట్టుబట్టావు. కాని ఈ పోరాటంలో ఇప్పుడు నీ ప్రాణాలతో పాటు మరో ప్రాణం కూడా ప్రమాదంలో పడబోతోంది. ఏంటి స్వామి మీరంటున్నది? అవునమ్మా, ఇప్పుడు నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డకు కూడా హాని జరిగే అవకాశం ఉంది. అలా చేసే హక్కు నీకు లేదు, చెయ్యమని చెప్పే అర్హత నాకు లేదు. అందుకే గీతని అంతం చేసే కార్యక్రమం ప్రస్తుతానికి ఆపేయటం మంచిదనిపిస్తోంది. అలా అంటారేంటి స్వామి? ఆ దయ్య వాహకడాలు ఇంకా కొనసాగనివ్వాలా? దానివల్ల ఇంకా బాధపడాలా? ఎంతవరకు తీసుకొచ్చిన ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలేయమంటారా? సృష్టి చేసిన వాడు అంతానికి ముహూర్తం పెట్టే ఉంటాడమ్మా. ఇప్పటి ప్రయత్నానికి ఇలా అడ్డుపడిందంటే మరో ప్రయత్నం కోసం వేచి ఉండాల్సిందే కదా. అంతా భగవంతుడే చూసుకుంటాడు. లేదు స్వామి, ఆపద్దు. గీతని అంతం చేసి తీరాల్సిందే. ఇప్పుడు నేను చేస్తున్న పోరాటం నా గురించే కాదు, నా భర్త గురించి, నా అత్త మామల గురించి, నా కుటుంబం గురించి. వాళ్ళు బ్రతకాలి. అవసరమైతే వాళ్ళ కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు స్వామి. ఇంకేం జరిగినా పర్వాలేదు, దాన్ని అంతం చెయ్యాల్సిందే. మా గీతక్క దుర్మార్గురాలు. ఏ పాపం తెలియని మా అమ్మ నాన్నల్ని నా కళ్ళ ముందే హింసించి చంపేసింది. అక్క ప్లీజ్ అక్క. నాకు నాకు నా అనే వాళ్ళని లేకుండా చేసింది స్వామి. ఇంకా ఎంతమంది అమాయకుల్ని బలి తీసుకుంటుంది స్వామి. వద్దు, దాన్ని వదలొద్దు. ఆ దుష్ట శక్తిని, ఆ దుర్మార్గురాల్ని వదలొద్దు. ఇంకా కళ్ళ ముందుకు రాని బిడ్డ కోసం కళ్ళ ముందు కనిపించే నా వాళ్ళని దూరం చేసుకోలేను. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేనికైనా తెగిస్తాను.
నా ప్రాణాలు నా బిడ్డ ప్రాణాలు పోయినా పర్వాలేదు స్వామి. ఆ దుర్మార్గురాలు అంతం కావాలి. అదృష్టం ఉండి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని స్త్రీ తల్లి అయ్యే అవకాశం రాదు. ఈ స్థితిలో కూడా నువ్వు త్యాగానికి ఒడిగట్టడం ఒక్కసారి ఆలోచించమ్మా. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను స్వామి. దాని అంతం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు. మంచిది. అయితే వచ్చే పౌర్ణమి మంగళవారం మిట్ట మధ్యాహ్నం 1 గంటకి గీత అంతమయ్యేందుకు ముహూర్తం ఉంది. సిద్ధంగా ఉండు. నీ త్యాగానికి నిరతిగా నీకేమీ జరగకూడదని, నీ కోరిక ఫలించాలని, ఆ ప్రేతాత్మ అంతం కావాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటాను. శుభం భూయాత్. డాక్టర్ రెస్ట్ తీసుకోమంటే వినకుండా ఎక్కడికెళ్ళావు అంజలి? ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీ గారిని కలిశానక్క. వచ్చే మంగళవారం రోజు ప్రేతాత్మ అంతం జరగాలి కదా. ఒసే అంజలి, ఈ విషం కలిపిన నిమ్మకాయ రసం నీతో తాగిస్తాను. నీ కథ ఈ రోజుతో సమాప్తం. ఆ దయ్యాన్ని నాశనం చేయాలని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు వదినా. నీకేదైనా జరిగితే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రమాదమే కదా. ఓసే హేమ, లే. నా చిన్న కోడల దగ్గర నన్ను కూర్చొని అసలే కడుపుతో ఉంది, ఊర్లో పెట్టుకొని చూసుకోవద్దు. చూసావా బిడ్డను మోస్తున్న తల్లికి పట్టింపు లేకపోయినా చూస్తున్న నాకు చాలా బాధగా ఉంది. చూడు మొహం ఎలా నీరస పడిపోయిందో. ఈ నిమ్మరసం తాగమ్మా, కోలుకుంటావు. నాకొద్దత్తయ్యా, నేను తాగను. అయ్యో పిచ్చి పిల్ల, వద్దంటే బలం వస్తుందా? నీకోసం స్పెషల్గా జీడిపప్పు ఉప్మా చెయ్యాలని అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. ఈ గ్లాసుడు నిమ్మరసం తాగి 2 నిమిషాలు కుదుకుది, 3వ నిమిషంలో మంచి జీడిపప్పు ఉప్మా చేసుకొని నీ దగ్గర ప్రత్యక్షం అవుతా.